ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయి ఇలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి. 4గిట్లో 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత, ఆ చెప్పిన సగం కూడా ఇలా మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు. పాపం నిజంగానే మోసపోయినారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేస్తుంటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతా ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ త్వరగా, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే. దీని గురించి మాట్లాడు. ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు. పెన్షన్లు అన్నాడు ప్రతి నెల 1వ తారీఖునే అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, 1 నెల ఇచ్చినాడు అంతే. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు.
మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న 2 ఏళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి 5 ఏళ్ళ పీరియడ్లో. అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినాడు. డెఫినెట్గా మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు. అసలు ఆ ఇచ్చే పథకాలే అరకొర. సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మా పథకాలన్నీ రద్దయిపోయినాయి. ఆ ఇచ్చేటి అరకొర. వాటిలో కూడా వీళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి ఈయనకు మనసు రావడంగా అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం 5,000 కాదు 10,000కి పెంచుతానన్నాడు. ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు, వాళ్ళను వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, కుట్రబడినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు. 5,000 10,000 పెంచడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు. 2,66,000 మందిని రోడ్డును పడేసినాడు.